హాయ్ అందరికీ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ మహాశివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ బిఫోర్ డే మహాశివరాత్రికి ముందు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకుందామనేసి మార్కెట్కి అయితే వచ్చాము. అండ్ మార్కెట్కి వచ్చాక చాలా రష్ మాత్రం ఉంది. ఈవినింగ్ వస్తే కాస్త చల్లగా ఉంటుంది, రష్ కాస్త తక్కువ ఉంటుందేమో అనుకున్నాము. బట్ ఈవినింగే చాలా రష్ ఉంది. బికాస్ మార్నింగ్ అయితే శివరాత్రి కాబట్టి వాటర్ మిలన్స్ అయితే 100 రూపీస్కి ఒకటంట. ఫుల్ కాస్ట్ ఉంది. బిఫోర్ డే తెచ్చుకుంటే చాలా బాగుండు, ఇంకాస్త ముందు తెచ్చుకుంటే ఇంకొంచెం తక్కువకి వచ్చేవేమో. అండ్ గ్రేప్స్, బనానాస్, వాటర్ మిలన్ ఇవైతే తీసుకున్నాము. మేము తినే ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాము. బికాస్ ఎక్స్ట్రా ఇవి యాపిల్స్ ఇవి తీసుకుంటే ఇంట్లో తినము. సో మేము తినే ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాము. అండ్ కొన్ని ఫ్లవర్స్, బంతిపూలు ఇలా కూడా తీసుకున్నాము. అండ్ ట్రాఫిక్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, చాలా ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ ఇది దేవుడికి సంబంధించిన పత్రి, మారేడాకు అంటే తెలుసు కదా, బిల్వాకులు, దేవుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలు అండ్ కొన్ని మామిడాకులు అయితే తీసుకున్నాము. అండ్ తీసుకొని ఇంటికి వచ్చి బంతిపూలు అయితే కుచ్చడం స్టార్ట్ చేశాను. అండ్ చిడితల్లి హెల్ప్ చేస్తూ ఉండే అండ్ ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఇస్తూ ఉండే. సో అలా ఫ్లవర్స్ అన్నీ కుచ్చేసాను. అండ్ ఫ్లవర్స్ అన్నీ కుచ్చి ఇలా దర్వాజకైతే పెట్టాము. అండ్ మా ఆయన వచ్చేసి లైట్స్ అయితే పెడుతున్నారు. అండ్ కుచ్చడం అయిపోయింది, లైట్స్ పెట్టడం కూడా అయిపోయింది. అండ్ చిట్టి తల్లికి బాగా నచ్చిందంట, వావ్ అని అంటుంది. అండ్ కొన్ని ఫ్లవర్స్ మిగిలిపోయి ఉండే, సో అవి కూడా కుచ్చేసి ఇలా తులసి కోటకైతే వేసుకున్నాము. పంచామృతాలు పాలు, తేనె, నెయ్యి, పంచదార అండ్ పెరుగుతో కలిపి ఇలా పంచామృతాలు అనేవి తయారు చేశాను. సో వాటితో అభిషేకం చేయాలి దేవుడికి. అండ్ వీలైతే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ లైక్ ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ దేవుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిదంట. సో ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా ఉన్నా జ్యూస్ చేసి పెట్టుకొని దేవుడికి ఇలా అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందంట. అండ్ నేను పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, గంధం నీళ్ళతో అండ్ పంచామృతాలతో ఇలా అయితే అభిషేకం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది.
చేస్తుంది. చిట్టి చాలా కోఆపరేట్గా ఉంటుంది. ఎప్పుడన్నా మనకి ఇలా ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఇంట్లో చాలా క్వైట్గా అన్నీ మనతో పాటే కూర్చొని ఎంతసేపు అయినా పర్లేదు అన్నట్టుగా కూర్చొని మేము ఎంతసేపు పూజ చేసుకున్నా కూడా మా పక్కనే కూర్చొని అదొకటి ఇదొకటి చదువుతూ మనతో పాటే పూజ చేస్తూ ఉంటుంది. అందరి పిల్లల్లాగా అల్లరేం చేయదు కాస్త. అయితే పంచామృతాలతో అభిషేకం అయిపోయినాక మళ్ళీ మనము శుద్ధ జలంతో క్లీన్ అయితే చేసుకోవాలి దేవుణ్ణి. క్లీన్ చేసుకొని ఇలా రెడీ అయితే చేసుకున్నాము. చిన్న విగ్రహం కాబట్టి విభూది చిన్నగా గంధం కుంకుమ పెట్టడానికి కష్టమైంది. సో చిన్నగా పెట్టుకున్నాను. దేవుడు రెడీ అయ్యాక ఇలా దేవుడికి తెచ్చిన ఫ్రూట్స్, ఫ్లవర్స్, పత్రి అండ్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇలా అరేంజ్ చేసుకొని దేవుడికి ఇష్టమైన లింగాష్టకం అండ్ 108 శివాష్టోత్తరం అని మనకు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. సో నేను యూట్యూబ్లోనే పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. అండ్ వీలైతే బుక్లో ఇవన్నీ చదివచ్చిన వాళ్ళు చదువుకుంటూ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. నేను అలా వింటూ మనసులో అనుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటాను. సో దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఇలా నారికేల దీపం అనేసి పెట్టాలి. ఇలా పెడితే మనకి ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా పని జరగకపోయినా, ఏదైనా పనులు కావాలనుకున్నా అవన్నీ జరుగుతాయంట. దేవుడికి చాలా ఇష్టమైన ఈ నారికేల దీపం ఈ శివరాత్రి రోజు పెడితే చాలా మంచిది. సో ఈ నారికేల దీపం అయితే పెట్టేసి హారతి అయితే ఇస్తున్నాను. 108 అష్టోత్తరాలు అండ్ లింగాష్టకం చదువుకుంటూ అభిషేకం అయితే జరుపుకున్నాను. సో అంతా అయిపోయింది. హారతి ఇచ్చేస్తున్నాను. అండ్ కంకణాలు కూడా ప్రిపేర్ చేశాను. సో కంకణాలు అయితే కట్టుకుంటున్నాము. అండ్ దేవుడికి అభిషేకం చేసిన పంచామృతాలు తీర్థంగా తీసుకుంటున్నాము. పూజ అయితే కంప్లీట్ అయింది. ఈవినింగ్ మా సిస్టర్ వస్తుంది. సో అందరం కీసరగుట్టకైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాము. సో తనకు లాగౌట్ అయ్యి వస్తుంది. తనకి ఈరోజు హాలిడే లేదు. సో వచ్చేసి రెడీ అయినాము. అండ్ చిట్టితల్లికి అన్నం తినిపించేసరికి 9 అయింది. ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని చిట్టితల్లికి అన్నం తినిపించి అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇంట్లోనే 9:30 అవుతుంది. సో మొత్తానికైతే అందరం రెడీ అయ్యాము. నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మై ఫేవరెట్ కలర్ ఈస్ పర్పుల్, అందుకే అంతా పర్పుల్ వేసుకున్నాను బ్యాంగిల్స్ అన్నీ. సో ఇక్కడ అభిషేకానికి సంబంధించిన వస్తువులన్నీ ఇలా బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకున్నాము. అండ్ కొన్ని పూరీస్, ఆలూ కర్రీ కూడా చేశాను. వీలైతే అక్కడ టిఫిన్ చేయవచ్చు అన్నాయి. అండ్ ఇవన్నీ అయితే బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. అండ్ చిట్టితల్లి ఎలా రెడీ అయింది, చిట్టితల్లి జుట్టు చూసారా, ఫ్లవర్స్ ఎలా పెట్టుకుందో అండ్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వాటర్ అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి, బికాజ్ సమ్మర్ కాబట్టి పాప బాటిల్ అండ్ మాకు ఒక 2 బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నాము. అండ్ కొన్ని వాటర్ మిలన్ కూడా కట్ చేసి బాక్స్లో అయితే పెట్టాను. అండ్ కార్లో వెళ్ళేటప్పుడు అలా తినవచ్చు అని ఫ్రూట్స్. సో ఇక అంతా అయితే రెడీ అయిపోయింది. దేవుడికి ఒకసారి మొక్కుకొని ఇక కీసరగుట్టకైతే స్టార్ట్ అవుతాం.
పార్కింగ్ లాట్స్ అయితే పెట్టారు అండ్ చాలా ఖాళీ ఉన్నాయి. ముందుకన్నీ నిండిపోయాయి, బ్యాక్ అంతా ఖాళీగానే ఉండే. సో చాలా దూరంలోనే, గుడికి చాలా దూరంలోనే అయితే ఆపేసినారు. సో ఇక్కడైతే పార్క్ చేసుకున్నాము. పార్క్ చేసి చెప్పులు వేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే కింద చూసారు కదా మట్టి రాళ్ళు ఇవన్నీ గుచ్చుకుంటాయి. ముందుకెళ్ళాక చెప్పులు ఇడ్చుకోవడానికి అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు. అండ్ రోడ్ మీద కూడా వెళ్తుంటే చాలా బండలు ఇవన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి. సో చెప్పులు వేసుకొని వెళ్ళడమే మేలు. చాలా దూరం నడవాలి గుట్ట మీదికి. అండ్ గుట్ట అంతా ఇలా మీదికి స్లాంట్గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మేమైతే వెళ్తున్నాము, ఇంకా రాలేదు, చాలా దూరం ఉంది. సో ఈ కనిపిస్తున్న గుడే మన టెంపుల్, దేవుడు అక్కడే ఉంటాడు, అదే మన గర్భగుడి. లోపల ఇంకా చాలా ముందుకెళ్ళాలి. చేసాము గుడికి దగ్గరలో. అండ్ ఇక్కడ పక్కన టికెట్ కౌంటర్స్ అనేవి ఉన్నాయి. అండ్ క్యూ లైన్స్కి కంపార్ట్మెంట్ అనేవి అరేంజ్ చేశారు. సో ఇక్కడ 100 రూపీస్ టికెట్ ఫ్రీ దర్శనం అండ్ 500 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయి. ఆ పక్కన చూసారు కదా, అది ఫ్రీ దర్శనం లైన్. మినిమం 3 అవర్స్ అన్న పడుతుంది ఫ్రీ దర్శనం, అంతమంది ఉన్నారు. సో మేమైతే టికెట్స్ అయితే, అండ్ ఇంకొకటి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కూడా మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మేమైతే టికెట్స్ తీసుకున్నాము, ఇక బయలుదేరుతున్నాము దర్శనానికి. అండ్ నేనైతే వీడియో తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ ఇది పక్కన ఇంకా కొన్ని వేరే లింగాలు ఉంటాయి. సో ఈ లింగాలకి మనం అభిషేకం చేయవచ్చు. సో మేము టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని అభిషేకం చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం కదా ఇంటి దగ్గర నుంచి. సో అవన్నీ తీస్తూ మనమైతే అభిషేకం అనేది చేసుకోవాలి. అయ్యగారు అక్కడ పూజ మంత్రాలు జపిస్తూ ఉంటే మనం మాత్రం మన గోత్రాలు అవన్నీ చెప్పుకొని ఇలా అయితే మనం తీసుకొచ్చిన సామాన్తో మనం గుడి లోపలికి వెళ్ళి అభిషేకం అయితే చేసుకోవచ్చు. సో అభిషేకం అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇక మొక్కుంటున్నాము దేవుడికి, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని మొక్కుకున్నాము. సో నెక్స్ట్ ఇక ప్రసాదం ఇంకో పెద్ద టాస్క్ అనమాట. ప్రసాదంకి చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇక ఆ లైన్లో వెయిట్ చేసి ప్రసాదం కూడా తెచ్చుకున్నాము. సో లడ్డు చిటితడికి బాగా నచ్చింది. సో లడ్డు అయితే తింటుంది. అండ్ ఒక పులిహోర ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాము. సో లడ్డు అండ్ పులిహోర తినేసింది చిటితల్లి. సో కొంచెం తినేసింది. సో మేము కూడా కాసేపు రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి ఇక మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఇంటికి. టైం ఆల్మోస్ట్ 2:30, 2:45 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో మా దర్శనం అయిపోయింది. దర్శనం అంతా అయిపోయింది. అండ్ బయటికి వెళ్ళడం కూడా ఒక ఎత్తే అనమాట. ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు కూడా రష్షే, చాలా నడవాలి. ఇంటికి వచ్చేసరికి 4 అయింది. అండ్ చిట్టి తల్లి పడుకుండిపోయింది. మేము కూడా ఫుల్ నడిచి కాళ్ళు నొప్పి అవుతున్నాయి. 4కి చాలా నిద్ర వస్తుంది, ఎందుకంటే మార్నింగే లేచాం కాబట్టి. సో ఇక ఇంటికి వచ్చేసి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, అండ్ ఇక ఒక పొద్దు కాబట్టి సో
ఈ బగారా రైస్ అండ్ కొంచెము పన్నీర్ కర్రీ అయితే చేశాను. సో ఇలా అయితే మా మహాశివరాత్రి జరిగింది. మీ మహాశివరాత్రి ఎలా జరిగిందో కామెంట్. And please like, share and subscribe for the more videos. Until then, bye.